మేడిగడ్డ బ్యారేజ్ మరిన్ని సమస్యల్లో మేడిగడ్డ బ్యారేజ్ 7తో పాటు 6 యూనిట్ బ్లాక్లో ఇతర పియర్స్కు నష్టం, డిజైన్తో పాటు నాణ్యత నిర్వహణ లోపాలు, ల్యాబ్లో నాణ్యత నిర్ధారణ అంటూ ఒకటి చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ను 2019లో ప్రారంభించగా ఆ తర్వాత ఎప్పుడు వర్షాకాలం ముందు తర్వాత పరిశీలన చేయలేదని బ్యారేజ్ ఇంజనీర్లు కూడా విజిలెన్స్ అధికారుల వద్ద అంగీకరించినట్టు సమాచారం. పునాదుల డిజైన్ మొదట ఎలా చేశారు, తర్వాత ఎలాంటి మార్పులు చేశారు, బ్యారేజ్ నిర్మాణం ప్రారంభమైన నుంచి ఈ పూర్తయ్యే వరకు ఏమేమి మార్పులు జరిగాయి, ఏ పనికి ఏ కాంక్రీట్ మిక్స్ వాడాలి, అలా వాడారా లేదా తదితర అంశాలన్నీ విజిలెన్స్ పరిశీలిస్తుంది. కాంక్రీట్ మిక్సింగ్ సంబంధించిన వివరాలు సంబంధిత ఇంజనీర్లు ఇవ్వకపోవడంతో కోర్ కటింగ్ చేసి ల్యాబ్లో పరిశీలించి నాణ్యత నిర్ధారణ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఇక్కడ లేటెస్ట్గా కొన్ని ఫోటోలు రావడం జరిగింది. ఒకసారి ఆ ఫోటోలు కూడా చూసేయడం ప్రయత్నించాం. కాళేశ్వరం మేడిగడ్డ లేటెస్ట్ పిక్స్ అట. ఇవి లేటెస్ట్ పిక్స్ అట. ఒకసారి చూడండి క్లియర్గా. ఇగో ఈ విధంగా, ఇగో ఈ పిల్లర్ ఏ విధంగా ఉంది, ఇగో చూడండి. ఇదంతా క్రాక్ లైట్లు వచ్చినాయి చూడండి. ఇగో ఈ క్లియర్గా ఒకసారి జూమ్ చేసుకో. ఇగో ఇది చూడండి. ఇగో చూడండి, ఇదంతా ఇగో ఇక్కడ ఇంకా ఉంది, ఇక చాలా ఉంది. ఇగో ఇదంతా చూడండి, ఇది క్రాక్. ఇట్లా కట్టాడు మనం కాళేశ్వరుడు కాదే శనేశ్వరుడు. ఇగో ఇది ఒక పిక్కు. ఇగో ఇది బయటికి తీసిన పిల్లర్ తీస్తున్నట్ట కటింగ్ చేసిన. ఇగో ఇది ఒక పరిస్థితి చూడండి. ఇగో ఇట్లా ఉంది పరిస్థితి. ఇక చూడండి. మీకు అర్థమైంటుంది మేడిగడ్డ ఏ విధంగా కట్టిండ్రు అనేది. ఇంత ఘోరం అంటే ఇగో ఇది చూడండి, ఎంత పగులు వచ్చినాయో. నాణ్యంగా కట్టిండు ముందురా, మామూలు విషయం కాదు ఇది. సో మేడిగడ్డ బ్యారేజ్ సమస్య ప్రాథమిక అంచనా ఇంకా తీవ్రంగా ఉందా, పిఎస్ తీవ్రంగా దెబ్బతిన్నాయి అంటే అవునని అంటున్నాయి. దర్యాప్తు చేపట్టిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వర్గాలు 7వ బ్లాక్లోనే కాకుండా అటు ఇటు ఉండే 6 యూనిట్ బ్లాక్లో కూడా మరిన్ని పిఎస్ నష్టం పట్టినట్లు అంచనా వేస్తున్నాయి. బ్యారేజ్ దిగువన ఒక్కొక్కటి 20 టన్నుల బరువుతో ఉన్న సిమెంట్ బ్లాక్స్ 100 మీటర్లు దాటి కొట్టుకుపోవడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. అబ్బా ఇగో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడానికి, పిఎస్ భారీగా దెబ్బతినడానికి నాణ్యత నిర్వహణ లోపాలతో పాటు అనేక వైఫల్యాలు వెలుగు చూసినట్లు తెలుస్తోంది. మొదట గుర్తించిన పిఎస్ మాత్రమే కాకుండా మరికొన్ని బీటలు వారినట్లు సమాచారం. ఇప్పటివరకు పిఎస్ బీటలు వారినట్లు మాత్రమే వెలుగులోకి రాగా తాజాగా విజిలెన్స్ దర్యాప్తులో భారీగా దెబ్బతిన్నట్లు గుర్తించారు. సమస్య తీవ్రత అంచనా కంటే చాలా ఎక్కువగా ఉందని భావిస్తున్న వారు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. డిజైన్లో కూడా లోపాలు ఉన్నట్లు భావిస్తున్నారు. లాగ్ బుక్, కాంక్రీట్ మిక్సింగ్, నిర్వహణ సంబంధించిన రికార్డులా కూడా అన్ని లేవని సంబంధిత ఇంజనీర్లు వారికి చెప్పినట్లు సమాచారం. ఇది అకస్మాత్తుగా జరగలేదు, ఇది ఎప్పటి నుంచో కొంచెం కుంగుతూ వస్తూ ఉన్న విషయం కూడా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే మేడిగడ్డ అంటే ఇది కంప్లీట్ మరిన్ని సమస్యలతోటి మేడిగడ్డ ప్రాజెక్టు మొత్తం కూడా కూలిపోయేటువంటి, తనంతట తానే కూలిపోయేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. సో దీనికి సంబంధించిన బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఏది కేసీఆర్ తీసుకుంటాడా, హరీష్ రావు తీసుకుంటాడా, ఆ సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకుంటారా? ఈరోజు తేల్చాల్సిన అవసరం ఉంది. దీనిపైన మరి రేవంత్ రెడ్డి ఏ విధంగా విజిలెన్స్ దర్యాప్తు చేయడం జరిగింది కదా. సో విజిలెన్స్తో దర్యాప్తు జరిగిన వెంటనే వీళ్ళని అరెస్ట్ చేసి బొక్కలేయాల్సిందిగా ఈరోజు తెలంగాణ ప్రజల పక్షాన డిమాండ్ చేస్తూ ఉంది కాలోజ్ టీవీ.